ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలమందు శుభములు తెలియజేస్తున్నాను. నేను ప్రతిదినము ఒకరోజు స్త్రీల కొరకు మాట్లాడుతున్నా, ఒకరోజు యవనస్తుల గురించి మాట్లాడుతున్నా, ఒకరోజు టోటల్ పెద్దలందరి కోసం మాట్లాడుతున్నా. నిన్నటి దినమందు మనం ప్రత్యేకంగా ఆదాము హవ్వలు చేసినటువంటి దాని గురించి మాట్లాడాం. నువ్వు చేసినది ఏమిటి అని ప్రభు అవ్వని అడిగిన మాట గురించి మాట్లాడాము. కనుక హాగర్ గురించి మాట్లాడాం. కనుక స్త్రీల గురించి నేను మార్నింగు దేవుని వాక్యములో మనం కొన్ని విషయాలు మాట్లాడాం. ఈరోజు యవనస్తులు భాగంగా నీ కోరిక ఏమిటి అనే మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అని మాట మనకు కనబడుతుంది. ఇది ఒక యూదుల బానిస పిల్ల మాట. బానిసలకు స్వేచ్ఛ ఉండదు. వారిని కొన్నవారు వారిని చంపడానికి కూడా అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ అమ్మాయి చాలా చిన్నది, ఇశ్రాయేలు చిన్నది అంటాం. ఈ అమ్మాయి ఆ దేశానికి బానిసగా వెళ్ళింది. ఈ చిన్నది బహు చురుకైన అమ్మాయి. తన తల్లిదండ్రులు యొద్దన్నప్పుడు ప్రవక్త అయిన ఎలీషా యొక్క దైవత్వాన్ని, ఆయన ప్రార్థన, ఆయన భక్తిని బాగా గమనించినటువంటి బిడ్డ ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలు దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడని చాలా వరకు వింది, చాలా వరకు చూసింది ఈ అమ్మాయి. అందువలన ప్రవక్త యొద్దకు నయమానుని, ఆవిడ ఏ దేశానికైతే బానిసగా వెళ్ళిందో అతను ఒక సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి ఇంటికి ఈ అమ్మాయి వెళ్ళింది. ఆ సైన్యాధిపతి అన్యుడు, ప్రభువుని ఎరగనవాడు. కానీ కుష్ఠరోగంతో ఉన్నాడు అన్న విషయాన్ని గమనించింది. ప్రియ దేవుని బిడ్డలారా, తిండికి బట్టకి లోటు లేదు, మౌనంగా పనిచేస్తుంది. అయితే ఇంటి అందున్న యజమానుడు కుష్ఠరోగంతో ఉన్నాడు అని అతని బాధ గమనించి తన చిన్న కోరికను యజమానురాలికి చెప్పింది. ఈ బాలిక శారీరకమైన బానిసయే గాని ఆత్మీయ బానిస కాదు. దినమంతా కష్టపడి పనిచేస్తుంది. తన యజమాని అక్కర తీరాలి, మా దేవుడు స్వస్థత ఇచ్చే దేవుడు అని ధైర్యం కూడగట్టుకొని యజమానురాలతో చెప్పగలిగింది. ఆ అన్యదేశము దేవుని గూర్చి, ఆయన గొప్పతనం గూర్చి చెప్పడానికి ధైర్యం తెచ్చుకుంది. ఈ దినాలలో యువతలు కోరికలు ఎలాగుంటున్నాయి? ఈ అమ్మాయి కోరిక ఏంటో తెలుసా? నా యజమానిని మా దేశంలో ఉన్న ఒక దైవజనుడి దగ్గరికి పంపించి ప్రార్థన చేయించి ఆయనకి స్వస్థత కలిగేలాగా చూడాలి. అది భౌతిక సంబంధమైన కోరిక అయితే కాదు. నా ప్రక్క వారు కూడా బాగుండాలి, వారు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలి, కనుక కరెక్ట్ అయిన అడ్రస్ చెప్పాలి అని ఒక ఆశ. కొందరు యువకులు కోరికలు విపరీతంగా ఉంటున్నాయి ఈరోజు. కొందరు ఎక్కువ చదువుకోవాలని, కొందరు బాగా డబ్బు సంపాదించాలని, అందంగా కనిపించాలని, సినిమాల్లో నటించాలని, ఇలాంటి కోరికలు ఎక్కువైపోయిన కాలము. కానీ ఈ బానిస పిల్ల కోరిక ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనదిగా కనబడుతుంది. ధైర్యంగా ప్రభువుని గురించి చెప్పాలి అని కోరిక కలిగింది. ఈ బాలిక హృదయమంతా దేవుని విషయమై ఆశలతో నింపబడి ఉన్నది. ఒంటరితనములో తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో నింపుకున్నదే గాని ఈ లోక శరీరాశలు కోరికలతో నింపుకోలేదు. బైబిల్ గ్రంథంలో యాకోబు కూతురు ఉంది కదా, దీన, మనకు ఆదికాండం 34వ అధ్యాయం కనబడుద్ది. ఆ యాకోబు కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడాలి అని కోరింది. లోకస్తులను చూడాలని కోరికతో ఆ యవనస్తురాలు తన పవిత్రతను పోగొట్టుకుంటే కాక తన ఇంటి వారందరికీ ఎంతో దుఃఖం, ఎంతో అవమానం తీసుకొచ్చి ఆ కుటుంబాలలో హత్య కలిగే ఆ పరిస్థితి వచ్చింది. ఆవిడ కోరిక ఏంటి అంటే, నేను ఊరు చూడాలి, బయటికి వెళ్ళి చూడాలి అనుకుంది. అనుకోని చిక్కుల్లో పడింది.
ఆవిడ కోరిక అది. బైబిల్ గ్రంథంలో అమ్నోను అని ఉన్నాడు, దావీదు కొడుకు. ఆయన కోరిక ఏంటో చెప్పమంటారా? చాలా చెడ్డ కోరిక. ఈ యవనస్తుడు రాజకుమారుడే, అయితే సొంత సోదరిని, చెల్లిని మోహించే చెడ్డ కోరిక కలిగివాడు. తన చెడు కోరిక నెరవేర్చడానికి తండ్రిని మోసగించి చెల్లి తామారు చేతి వంటకము కావాలని కోరాడు. ప్రియ దేవుని బిడలారా, తీసుకొచ్చిన చెల్లితో తను పాపం చేస్తాడు. అది ఆయన చెడ్డ కోరిక. కనుక ఈ మాటలు మనం గమనిస్తే నేటి యువకులు రకరకాలైనటువంటి చెడ్డ కోరికలతో వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్న వారుగా కనబడుతున్నారు. హేరోదియా అనే అమ్మాయి ఉంది. మత్తయి సువార్త 14:6. ఈ రాజకుమార్తె కోరిక మనం అక్కడ చూస్తాం. నాట్యం చేసింది. నాట్యం చేసి చివరికి తండ్రి అడిగితే నీకేం కావాలి అని అడిగితే ఈవిడ కోరిక ఏంటో తెలుసా? బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తల ఇమ్మని అడిగింది. నిజంగా ఈ కోరికలు కరెక్టేనా? నిజంగా వాళ్ళ జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో వాళ్ళ కోరిక ద్వారా మనకు అర్థమవుతుంది. వాళ్ళ కోరిక ద్వారా సాతానుడు ఎంత వాళ్ళని రాజ్యమేలుతున్నాడో కనబడుతుంది. ఈ ఉదయకాలమందు అలాంటి చెడ్డ కోరికలు యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది కరెక్ట్ కాదు. అది వ్యక్తులుగా దీవెన కాదు, కుటుంబాలుగా మనకు దీవెన కాదు. సంసోను ఉన్నాడు బైబిల్లో. అతని కోరిక ఏంటో తెలుసా? అతడు నాజీరు చేయబడిన వాడు, అంటే వ్రత పురుషుడు. అతనికి వయసు వచ్చినప్పుడు పవిత్రమైన కోరికలు ఉండాలి, ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు గనక అలా అభివృద్ధి చెందాలి. కానీ ఫిలిస్తీన్ కుమార్తెలలో ఒక అమ్మాయిని చూశాడు. ఆమె నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. ఇతనికి తగిన వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులే తగిన వివాహం చేయగలరు. కానీ ఇతని వివాహ కోరిక తొందరపాటుగా కనబడుతుంది. ఫిలిస్తీన్ల అమ్మాయిని వద్దు అని నా తల్లిదండ్రుల కోరికను కాదని తనకిష్టమైన అమ్మాయిని, ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చూసిన అమ్మాయి కాదు, నాకిష్టమైన అమ్మాయి కావాలి, నాకిష్టమైన అబ్బాయి కావాలి అన్నట్లుగా అతడు వివాహం చేసుకున్నాడు. అది అతనికి దీవెనకరంగా ఉన్నట్లుగా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయకాలమందు మీరు ఏ కోరికను కలిగి ఉన్నారు? ఈ యోహాను పత్రిక 3వ పత్రిక 9వ వచనంలో అక్కడ ఏముందంటే, థియోత్రిఫే ఉన్నాడు, ప్రధానత్వమును కోరిన అని ఉంది. దేవుని సంఘంలో ప్రధానత్వం కోరేవాడంట. అది అపాయకరం. ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ ప్రధానత్వం కోరి పతనం అయిపోయింది. అవగాహన ఉందా మీకు? మన కోరికలు ప్రాముఖ్యత మీద కాదు, పరిశుద్ధత మీద. ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యులు ఎంతసేపు సంత వీధుల్లో వందనాలు, అగ్రపీఠాలను కోరేవాళ్ళు. కనుక ఈరోజు యవనస్తులారా, మీ కోరికలు మరి మంచివేనా లేక చెడ్డ కోరికలు కలిగి ఉన్నారా? జక్కయ్య కోరిక ఏంటో తెలుసా అండి? నేను యేసును చూడాలి, యేసు ఎవరో చూడాలి, యేసును చూడాలని కోరిక. ఇతను నిజంగా పొట్టివాడవటం వల్ల యేసును చూడలేని పరిస్థితి. మాట్లాడాలి అనే పవిత్రమైన కోరిక కోరాడు. ఈ రోజున యేసును చూడాలి, యేసును కలుసుకోవాలి, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్య సహవాసంలో ఉండాలి, అలాంటి కోరిక ఉందా? కనుక బైబిల్లో ఎస్తేరు కోరిక మనకు కనబడింది. హేగే నిర్ణయించిన అలంకారములు కోరెను, మరి ఏమీ కోరలేదు. అలంకారంగా ఉండాలి అని ఆమె కోరల, దేవుడిచ్చిన సౌందర్యం చాలు అనే కోరిక మాత్రమే కలిగి ఉంది. ఇతరుల కొరకై అలంకారములు చేసుకొని అనేకులను ఆకర్షించి వారి దృష్టి పాడు చేసే కోరికతో వస్త్రధారణ చేస్తున్నారా ఈరోజు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు అన్నాడు మార్కు సువార్త 10:17లో, నిత్యరాజ్యపు కోరిక కలిగి ఉండెను, పరిగెత్తుకొని వస్తాడు, పరలోకానికి వెళ్ళాలంటే నేనేమి చెయ్యాలి అంటాడు. కనుక ఈ ఉదయకాలమందు నేను క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. ఏమిటి అంటే, ఇశ్రాయేలు చిన్నది, యేసయ్య దగ్గరికి నడిపించాలి,
ఈరోజు ఆ కోరిక కలిగి ఉండండి. మీరందరూ కూడా నేను అనేకుల్ని ప్రభువులోకి నడిపించాలి అనే కోరిక. దేన ఊళ్ళల్లోకి వెళ్ళాలి, ఊరు చూచి రావాలి. అమ్నోను కోరిక చెల్లితో పాపం చెయ్యాలి. హేరోదియా కోరిక బాప్టిజం ఇచ్చే యోహాను తల నాకు కావాలి. సంసోని కోరిక అన్యురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. దియోత్రిఫే కోరిక సంఘములో నాకు ప్రధానత్వం కావాలి, ఏలుబడి కావాలి. జక్కయ్య కోరిక ఏసైను మాత్రమే చూడాలి, ఏసైతో మాట్లాడాలి. ఎస్తేరు కోరిక పెద్ద ఆభరణాలు నాకు అవసరం లేదు అన్నట్లుగా ఆవిడ సింపుల్ గా ఉండడానికి ఇష్టపడేది. యవనస్తుడైన కోరిక పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ కోరిక అందరికీ అవసరం. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి. కనుక ఈ రోజున చెడ్డ కోరికలు, చెడ్డ అలవాట్లు ఉంటే వ్యక్తి గాని కుటుంబానికి గాని అది ఎవ్వరికీ కూడా దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. కనుక యవనస్తులారా, ఈ ఉదయకాలమందు మీరందరూ కూడా గమనించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ వందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడారు. బైబిల్లో కొన్ని క్లుప్తమైన జీవితాలని మా ముందు ఉంచారు. కనుక అలాంటి చెడ్డ కోరికలు కాకుండా జక్కయ్యలాగా ఏసైతో మాట్లాడాలి, ఏసైని చూడాలి. అలాగే యవనస్తుడిలాగా నిత్య జీవానికి వెళ్ళాలి. ఈ లోకం ఎన్నున్నా కానీ మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు. పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న కోరిక తపన ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఈ దిన ప్రయాణాలలో, మార్గాలలో, అన్ని విషయాల్లో మీ బిడ్డలకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.